నమస్తే. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె రెండో రోజుకు చేరుకుంది. జస్ట్ రెండో రోజే ఇది. రెండో రోజే ఒక 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఒక ఇన్సిడెంట్ అయితే చాలా దారుణం. శంకర్ గౌడ్ అనే నర్సంపేట్ డిపోకు చెందిన ఒక ఉద్యోగి సమ్మెలో భాగంగా అక్కడ ధర్నా చేస్తూ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దాదాపు 50% పైగా కాలిన గాయాలతో 80% అంటున్నారు, 60% అంటున్నారు. సరే, మొత్తానికైతే ఆయన శరీరం అంతా పూర్తిగా కాలిపోయింది. ఎంజీఎం ఆసుపత్రిలో ప్రస్తుతం ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆల్మోస్ట్ అంబులెన్స్ అంతా రెడీ చేసి ఇక్కడికి తీసుకొస్తున్నారు. నిమ్స్లో కానీ లేదు గాంధీలో కానీ ఆయనకి ట్రీట్మెంట్ అందించే అవకాశం ఉన్నది. సో ఆయన బతకాలని, ఆయన మళ్ళీ ఉద్యోగం చేయాలని, ఆ కుటుంబం కోసం బతకాలని మనం అంతా కోరుకుందాం. ఇంకొక వైపున ఈ ఘటన మర్చిపోకముందే నల్గొండలో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. కానీ అదృష్టవశాత్తు ఆయన అంటించుకునే ముందే ఎవరో పక్కకు లాగేయడంతో బతికి బయటపడ్డాడు. సో జస్ట్ రెండో రోజే మరి కార్మికులు ఎందుకు ఇంత దారుణమైన ఒక నిస్సహాయ స్థితిలోకి వచ్చారు? ప్రభుత్వం కూడా చూసి చూడనట్టుగా చేసుకుంటే చేసుకున్నట్లే సమ్మె అనేలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నది? ఈ ప్రమాదానికి కారణం ఎవరు? ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఎవరైతే కార్మికులు మీరు ఈ రకమైన ఆలోచన చేస్తారో అది గొప్ప త్యాగం కిందనో లేకపోతే గొప్ప పోరాటం కిందికి రాదది. ఆత్మహత్య అనేది 100% మనం చాలా గట్టిగా చెప్పాలి, అది పిరికి పంద చర్య కిందకే వస్తుంది. సో కాబట్టి మనం అంతా గట్టిగా నిలబడి కలబడి ప్రభుత్వంతో యుద్ధం చేసి పోరాడి సాధించుకుంటేనే అప్పుడు మనకి సంతృప్తి. మనం చేసే పోరాటం భవిష్యత్తులో వచ్చే ఉద్యోగులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఆ దిశగా మనం పోరాటం చేద్దామని చెబుతూ నేను ఇప్పుడు ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ఆర్టీసీ జేఏసీకి సంబంధించిన నాయకులు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణ ఏంటి అన్నది వాళ్ళు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. సో ఇదంతా జరిగిన క్రమంలో ప్రభుత్వం ఇప్పుడు మేల్కుంటున్నది. 3 మంత్రులు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. రేపు భట్టి విక్రమార్క ఈ జేఏసీ నాయకులతో చర్చలు జరపబోతున్నారట. మరి ఈ ముందే అసలు సమ్మె స్టార్ట్ అయిందని స్టార్ట్ చేయబోతున్నామని నోటీస్ ఇచ్చే ముందే రవాణా శాఖ మంత్రి కనీసం వీళ్ళతో చర్చ జరిపింటే సమస్యకు పరిష్కారం దొరికేదేమో కదా. ఆ ప్రయత్నం ఎందుకు జరగలే? మొన్న కమిటీ అన్నారు, ఆ కమిటీ వీళ్ళతో జరిపిన చర్చలు ఎందుకు సానుకూలంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయలే? మీ దగ్గర పైసలు లేవు అంటున్నారు. మరి పైసలు లేనప్పుడు పైసలతో సంబంధం లేని 2-3 అంశాలు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించే ఆలోచన మీరు ఎందుకు చేయలే? సో మొత్తం కార్మికులందరినీ నిస్సహాయ స్థితిలోకి నెట్టేసి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునేలాగా ఈ ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పొచ్చు. సరే, దీని వెనకాల రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి, మాట్లాడుతున్నాయి అంటే రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. రాజకీయం చేస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సో గతంలో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడున్న వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ మనం పక్కన పెడితే మనం ఫస్ట్ చేయాల్సింది జేఏసీ కానీ ప్రజలు కానీ మేధావులు కానీ పార్టీలు కానీ చేయాల్సింది ఫస్ట్ ఇలాంటివి జరగకుండా మనం ఫస్ట్ చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఆర్టీసీ కార్మికుల్లో కొంత చైతన్యం నింపి ఈ ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. సో ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాం. ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉన్నారు, చైర్మన్ వెంకన్న గారు, థామస్ రెడ్డి గారు అండ్ మిగతా అందరు నాయకులు ఉన్నారు. ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏం జరుగుతున్నది, మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అసలు ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి? ఆయన సిచ్యువేషన్ చూస్తే చాలా దారుణంగా ఉన్నది. మనకు తెలుసు, కాలిన శరీరాలు ఏ స్థాయిలో వాళ్ళు ట్రీట్మెంట్ అందుకొని మళ్ళీ బయటపడగలుగుతారు అన్నది చాలా పెద్ద సమస్య కింద ఉంటుంది. సో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మీరు ఏమైనా వాకప్ చేశారా? అసలు ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్ విషయంలో? వాస్తవంగా ఈరోజు మధ్యాహ్నం వరకు, పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు ఆ నర్సంపేట డిపోలోనే మా జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క నిరసన ప్రదర్శనలో చాలా చురుకుగా పాల్గొన్నాడు. అందరితో మంచిగా ఉన్నాడు, మాట్లాడడం. తర్వాత కొద్దిసేపటికి ఈ ప్రభుత్వం నుంచి ఊకే టీవీలలో బ్రేకింగ్ న్యూస్లలో ప్రభుత్వం 29 సమస్యలు పరిష్కరించింది, ఆ 3 మాత్రమే పరిష్కరించలేమని చేతులు లేబట్టింది అని ఇట్లా చెప్పడం వలన వాళ్ళ మనోధైర్యం కోల్పోవడము. అరే మళ్ళీ కూడా ఈ విలీనం అవుతుందో, ఈ పే స్కేల్ అవుతుందో కాదో, మళ్ళీ యూనియన్లు ఇస్తారో ఇయ్యరో అనే ఒక అబద్ధత భావానికి గురైనట్టుగా మన వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ఏ సమ్మెలు చేసినా కూడా మా డిపోల ముందు టెంట్లు వేసుకొని మా డిపోల పక్కన మేము ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా మా యొక్క కార్యక్రమాలు చేసుకునే ఆనవాయితీ ఉండేది. కానీ ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వము మండుటెండలో మా కార్మిక వర్గం అంతా ఆ ఎండకు తట్టుకోలేక టెంట్లు వేసుకొని పక్కన మా వాళ్ళు మా యొక్క శాంతియుతంగా మా యొక్క ప్రదర్శనలు చేసుకుంటుండే పోలీసు వాళ్ళు వాళ్ళ జులుం చూపెట్టి అక్కడ ఉన్న టెంట్లు మొత్తం చెల్లచెదరం చేసేసి పీకేసి ఒక్క డిపోలో కూడా లేకుండా వాళ్ళందరినీ కిలోమీటర్ వరకు పరిగెత్తి వాళ్ళను సాగనంపడం వలన
చాలామంది కార్మికులు మా డిపోలలో, మా ఆస్తులలో, మా జాగలలో మాకు హక్కు లేకుండా పోతుందనే ఒక ఆవేదనతో కూడా ఇలా కార్మికులకు చాలా వరకు అన్ని డిపోల నుంచి ఈరోజు 97 డిపోలు ఉంటే 97 డిపోల నుంచి ఇక్కడ ఫోన్లు వచ్చినాయి. మీకు ఆ ఫోన్లకు సంబంధించినటువంటి నెంబర్లు కూడా మీకు పెడతా. ఇది పోలీసులు చేస్తున్నటువంటి ఒక ఈ యొక్క విధానం వలన, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం వల్ల కార్మికులలో కొంత అబద్ధత భావం అనేది పెరిగింది. దీనివలన మా సోదరుడు ఎవరైతే ఉన్నారో శంకర్ గౌడ్ నర్సంపేటలో ఇటువంటి ఫేక్ న్యూస్ వల్ల అబద్ధాల ప్రచారాలతో ప్రజలను ఇటు కార్మిక వర్గాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం వలన ఆ కార్మికుడు ఏం చేసి శంకర్ అనే కార్మికుడు ఆవేదనకు లోనయ్యి తన ఆందోళనకు లోనైపోయి మానసిక క్షణికావేశంతో ఆ కార్యక్రమం ఆ రోజు పెట్రోల్ పోసుకొని అంటించుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఇది బాధాకరం, చాలా దురదృష్టకరం. మేము దీన్ని తీవ్రంగా బాధపడుతున్నాం, దానికి చింతిస్తున్నాం. దయచేసి మా ఆర్టీసీ కార్మిక వర్గంలో ఉన్నటువంటి పనిచేసే ఉద్యోగులు, మహిళలు, పురుషులు ఎవరైనా సరే దయచేసి మీకు చేతులు జోడించి చేసి మీకు నమస్కారం చేస్తుంది. మీరు తొందరపడి ఎలాంటి అగత్యాలు చేసుకోవద్దు, తొందరపడి ఎలాంటి ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవద్దు. ఈ ఆత్మహత్యలతోనే, చావులతోనే మన సమస్యలు పరిష్కారం కావు. మనం బతుకుండి ఫలాలను ముద్దాడాలి తప్ప చనిపోయి మనము పిరికివాళ్ళ లెక్క మనం ఉండకూడదు. మీకు అండగా, మీకు తోడుగా, మీ వంతుకు కృషిగా మేము జేసీగా ఎక్కడికి ఎవరికి లొంగకుండా మన న్యాయమైన డిమాండ్లు పరిష్కారమైనంత వరకు మేము పోరాడటానికి మన జేసీ సిద్ధంగా ఉంది. మీరు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి మీ అందరినీ జేసీ చైర్మన్గా మీ అందరినీ. సో ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఉందా, హైదరాబాద్ తీసుకొస్తున్నారు అంటున్నారు, ఆ ఎంజిఎంలోనే ట్రీట్మెంట్ ఏం జరుగుతున్నది? ఇలా ఇప్పుడు ఎంజిఎంలో ట్రీట్మెంట్ అనేది పెద్ద సదుపాయాలు లేవని చెప్పారు. ఇప్పుడే మాకు కబర్ వచ్చింది. నేను ఇప్పుడు మా ఆర్ఎం గారితో కూడా మాట్లాడడం జరిగింది, ఇక్కడ ఈడీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది, మా బస్బాన్ పెద్దలతో మాట్లాడడం జరిగింది. మరికొద్ది సేపట్లో అతనిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకొస్తారని తెలిసింది. మేము వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. వారికి మేము మెరుగైన వైద్యం అందించడానికి సూపర్ స్పెషాలిటీ అత్యున్నత సేవలు అందించేటువంటి హాస్పిటల్ మీరు గుర్తించి అక్కడ ఎన్ని డబ్బులైనా సరే ఖర్చు అయినా కూడా మీరు దాన్ని మీరే భరించి, డిపార్ట్మెంటే భరించి సేవలు అందించవలసిందిగా కోరుతున్నాం. ఏది ఏమైనా ఇలాంటి దుర్ఘటన పడడానికి ఈ ప్రభుత్వం ప్రేరేపిస్తున్నటువంటి, ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల వల్లనే మా వాళ్ళు చాలామంది ఇస్తున్నారు. అసలు నిన్న ఈ సమస్యలు పరిష్కారం అయితే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ ఉదయమైనా కూడా మీరు చర్చలకు పిలిచి ఈ సమస్యలు పరిష్కారం చేస్తే ఈ యొక్క ప్రాణము ఇలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉండేవాళ్ళు కాదు. గవర్నమెంట్ ఏమంటుంది? 3 మంత్రులు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు అండ్ రేపు బట్టి విక్రమార్కన ఎవరో మంత్రి మీతో చర్చలు జరిపే అవకాశం ఉందంటారు. మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? మాకు ఇప్పటివరకే ఇన్ఫర్మేషన్ రాలేదన్న గారు. ఒకవేళ వస్తే మేము చర్చలు పోయి మేము మా సమస్యలను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అటువైపు కూడా పరిష్కరించడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉండి రేపటి రోజున ఈ ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా మంచిగా ఉండాలని, మంచిగా ఉద్యోగాలు చేసుకునే విధంగా మాకు ఒక ఎలాంటి మన మా యొక్క డిమాండ్లను వెనుకకు తీసుకోకుండా అన్నిటిని పరిష్కారం చేసి మమ్మల్ని ఆనందింపజేసి మా కార్మిక వర్గాలలో హర్షాధికారితాలు వచ్చే విధంగా తగు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రకటిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. సో మధ్య మార్గంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే మీకు ఓకేనా, లేకపోతే మీ డిమాండ్స్ని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో పరిష్కరించాల్సిందేనా? ఇప్పుడు దీంట్లో పూర్తి స్థాయిలో డిమాండ్లు పెట్టిన వాళ్ళే డిమాండ్లే పెట్టారు, మరి వాళ్ళే పూర్తి స్థాయిలో పెట్టారు. ఆ పూర్తి స్థాయిలో మొత్తం తీర్చాల్సిందే. ఇలా వదిలిపెట్టే డిమాండ్ లేవు. ఇవన్నీ వాళ్ళు ఒప్పుకునే మేము అడుగుతున్నాం. మేము కొత్త ఏమన్నా కొత్తవి ఉంటే మేము అది విత్డ్రా చేసుకుంటాం. ఓకే. సో ఇప్పటివరకు అయితే మీకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు? ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఈ గవర్నమెంటే కారణం అని ఎందుకు అంటున్నారు మీరు? ఫస్ట్ డేనే సమ్మె స్టార్ట్ అయింది, ఇది సెకండ్ డేనే. సో ఇంకొక 15 రోజులు అయితే ప్రభుత్వం వినకపోతే అప్పుడు ఏమైనా ఇట్లాంటివి చేస్తే సరే గవర్నమెంట్ బాధ్యత అనుకోవచ్చు. మీరు ఎందుకు గవర్నమెంట్ని బాధ్యులు? డిపోలలో ప్రశాంతత వాతావరణం లేకుండా చేయడము, అబద్ధాల ప్రచారాలు ఊకే టీవీల ముందు, తర్వాత మీడియా ముందు ప్రచారం చేయడము, కార్మికులలో కొంత ఐక్యతో కాదా అనే ఒక అభద్రతా భావము, కొంత ఆవేదన, ఆందోళనకు గురి కావడం వలన కార్మికులలో కొంతమంది ఇలాంటి ఆలోచనలకు పాల్పడుతున్నట్టుగా మేము భావిస్తున్నాం. తాండూరు పోలీస్ స్టేషన్ నుంచి ఇది నిజమేనా? ఇది పత్రికా ప్రకటన 100%. ఒకసారి ఇది చూడండి ఎంత ఘోరం అంటే, ఇది తాండూరు పోలీసు వికారాబాద్ జిల్లా నుంచి ఒక లెటర్ రిలీజ్ చేసి 22/4/2026 రోజున తాండూరు పట్టణ పరిధిలో గల టెంట్ షాప్ ఓనర్లు, ఫంక్షన్ హాల్ ఓనర్లు, కమ్యూనిటీ అండ్ కన్వెన్షన్ హాల్ ఓనర్లు మరియు అసోసియేషన్కు సంబంధించిన వ్యక్తులందరికీ తెలియజేయనిది ఏమనగా, ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తోంది కాబట్టి ఇట్టి సమ్మె పూర్తిగా చట్టవిరుద్ధమైంది మరియు గవర్నమెంట్కు వ్యతిరేకమైంది. గవర్నమెంట్ వ్యతిరేకంగా ఏం చేయొద్దట అంటే ఇది ఏం దారుణం అండి? ఈయన ఏం చదువుకున్నాడు? వికారాబాద్ జిల్లా తాండూరు SHO. పూర్తిగా చట్టవిరుద్ధం. సమ్మె చేయడం చట్టవిరుద్ధం ఎట్లయితుంది? ధర్నా చేయడం చట్టవిరుద్ధం ఎట్లయిద్ది? ఇట్టి సమ్మెకు ఎలాంటి పర్మిషన్ లేదు కాబట్టి పైన తెలిపిన వ్యక్తులందరూ ఇట్టి సమ్మెకు మీ యొక్క సామాన్లు కానీ టెంట్లు కానీ ఇచ్చి ఆ సమ్మెకు మద్దతు పలికినచో వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఎవడన్నా షాప్ పెట్టుకుంటాడు, ఆ షాప్ వాడి దగ్గరికి పోయి మనం టెంట్ సామాను ఇంకేదో అడుగుతాము, సామాన్ ఇచ్చినోడి మీద కేసు పెడతారు ఎవడన్నా? మనుషులు అనాలా, వీళ్ళని ఏమనాలా? ఇది ఇది అఫీషియల్గా ఇచ్చిన లెటర్. టెంట్ హౌస్ వాళ్ళు మీరు ఎవరు ఈ సమ్మెకు సహకరిస్తూ మీరు సామాన్ ఇవ్వద్దు అంటే ఆయన చెప్తాడా నేను సమ్మె కోసం టెంట్ వేస్తున్నా, లేకపోతే లేకపోతే ఆయన అడుగుతాడా నువ్వు పెళ్లి చేస్తున్నావా, లేకపోతే ఆ పెళ్లి అయితే ఏం ఫంక్షన్, శారీ ఫంక్షనా, మ్యారేజా, లేకపోతే బర్త్డేనా అని? ఆయనకి ఎంత కెపాసిటీ గల టెంట్ కావాలో, గిన్నెలు కావాలో, ఇంకేం కావాలో ఆయన డిసైడ్ చేసుకుంటాడు. ఆయనకి ఆయనకి గిరాకీ వస్తే ఆయన అవి ఇస్తాడు, ఆ సామాన్ ఇచ్చేస్తాడు. పోలీసులు ఇచ్చినటువంటి లెటర్ ఇది. సో ఇంత ఇంత ప్యానిక్ గురి చేయాల్సిన అవసరం ఏమున్నది చెప్పండి? ఇది ఇంత ఇంత అవసరం అయితే సినిమా ఇంత అవసరమా? పోనీ ఇదేమన్నా 20 రోజులు అయింది, 30 రోజులు అయింది, సమ్మె చేసి ఇది ఆగుతలేదు, ఏమేమో అవుతున్నది అని అనుకున్న ఒక అర్థం ఉన్నది. జస్ట్ సెకండ్ డే ఇది, రెండో రోజే. రేపు పొద్దున వీళ్ళు సమ్మె చేసే కాడ దుకాణాలకు పోయి కూడా ఇస్తారేమో, వాటర్ బాటిల్ అమ్మొద్దు, వాళ్ళు నీళ్ళు ఇవ్వద్దు, వాళ్ళకు వాళ్ళు అట్లనే చచ్చిపోవాలి. ఎంత ఎంత ఘోరం ఇది. థామస్ రెడ్డి గారు ఏం జరుగుతున్నది? ఇవాళ యాజమాన్యం కానీ గవర్నమెంట్ కానీ గతంలో ఈ ప్రభుత్వము మేము రాగానే ఇవన్నీ చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కొత్తవి కాకుండా వాటి మీద అడిగితే లాస్ట్ ఇయర్ చర్చలు చెప్పిండ్రు, చర్చలు పెట్టి మీడియేటర్లను పెట్టిండ్రు. అన్ని పెట్టిన తర్వాత మేము అన్ని చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ మళ్ళీ సంవత్సరం అయింది. అంటే టోటల్గా ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ మేము ఏం చెప్పినా పెడచెవున పెట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అంటూ ఉన్నారు. మరి ఆర్టీసీకి నిర్వీర్యం చేసిండ్రు. ఒకటేంటంటే కార్మికులకి ఇలా ఆవేదన రావడానికి నిర్బంధంలో డ్యూటీలు, చట్ట వ్యతిరేక డ్యూటీలు, ఎంటీ యాక్ట్ లేకపోవడము, తర్వాత వాళ్ళని మాట్లాడితే లీవ్లు ఇవ్వకపోవడము, మాట్లాడితే ట్రాన్స్ఫర్ చేయడము, చీటికి మాటికి సస్పెండ్లు ఇవి చేయడము, ఇవన్నీ చేయడం వలన కార్మికుల ఆందోళన, అభద్రతాభావం వచ్చింది. రెండోది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఈ ఆర్టీసీలు ఉంటాయా పోతాయా అని చెప్పి వీటితో చెప్పారు. మొన్న బస్ భవన్ కావచ్చు, అందరూ బయటకు పోవచ్చు కానీ వచ్చేసిన తర్వాత కూడా ఇలా సమ్మె నోటీస్ ఇస్తే మాట్లాడకుండా ప్రభుత్వమే నేను అన్ని చేసిన కొన్నే ఉన్నాయి, 2 ఉన్నాయి అంటారు. ఏనాడు కూర్చోబెట్టి పని పోలేదు. కార్మికులు 29కి మాకు ఓకే, కేవలం 2 అంటుంది. ఏనాడు నేను అదే చెప్పిన, ఎవరు కానీ యాజమాన్యం కానీ మంత్రి కానీ కూర్చోబెట్టి మాట్లాడలే. అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అది. ఎందుకంటే ముందు వీళ్ళంతా యాజమాన్యం కూర్చొని ప్రాథమిక చర్చలు చేసి వాళ్ళ పరిధిలో ఉన్నాయి వాళ్ళకి నివేదించాలి, మమ్మల్ని తీసుకొని పోయి మాట్లాడాలి. ఆ విధంగా మరి అన్ని 60 ఏళ్ళ 70 ఏళ్ళ ఆర్టీసీలు అన్ని జరిగినప్పుడు వీళ్ళు ఎందుకు చేయలేదు అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. రెండోది ఆర్టీసీలను అన్యాక్రాంతం చేయాలనేది అనుమానం ఉందని మేము గతం నుంచి చెప్తాను. ఇవన్నీ వచ్చే వరకు కార్మికులు ఆందోళన వచ్చి ఇవాళ నిజంగానే మన ఆస్తులు కొల్లగొట్టిపోతూ ఉన్నాయి, ఉద్యోగాలు లేవు, పిఆర్సీలు లేవు, రిటర్నులకు పైసలు లేవు, పెట్టుబడి లేదు, తర్వాత రియంబర్స్మెంట్ లేవు. మహాలక్ష్మి పథకం పేరు మీద ఆర్టీసీ అంత బాగా చేసినాను వీళ్ళు చెప్తా ఉన్నారు. మహాలక్ష్మి పథకానికి 350 కోట్లు ఇవ్వాలి, అంతవరకే కానీ అవి మేము టికెట్లు ఇస్తే వచ్చే పైసలే, అదనంగా ఇచ్చిందేం కాదు. మరి ప్రభుత్వంలో విలీనమని మీరే చెప్పారు. విలీనం అంటే దానికి కమిటీ అంటున్నారు. కమిటీలు ఎందుకు? పక్కన జగన్ గారు ఆల్రెడీ చేసిండు, అయిపోయింది. దాన్ని చూసి మీరు సర్వే చేసుకొని వచ్చారు, అది చేయొచ్చు. రెండోది 400 కోట్లు పెడితే 300 కోట్లు కూడా కావు మా జీతాలకు. ఇప్పుడు అది బొంగ కూడా వాళ్ళకి డబ్బులు మిగిలే పరిస్థితి ఉంటుంది. దానికి కమిటీలు కాలయాపన వద్దు. రెండోది యూనియన్లు అన్నారు. యూనియన్లు అయితే అడిగేవాడు ఉంటే బాగుండదు, వీళ్ళు అడుగుతారు గట్టోళ్ళు అని చెప్పి యూనియన్లు ప్రభుత్వంలోనే మీరు అందరికి ఇచ్చిండ్రు. సంగిరేణిలో ఎన్నికలు పెట్టిండ్రు. ఆర్టీసీ ఏం పాపం చేసింది? ఇది ఏమంటే ఇవ్వాలంటే వీళ్ళు చేసే ఇష్టారాజ్య అరాచ్మెంట్కి ఇది అనేది ఒకటి. యాజమాన్యంలో పూర్తి కావాలని చెప్పి వాళ్ళు అన్ని తీసేస్తాం, అంతా ప్రైవేట్ పరం చేయండి అని వాళ్ళు అంటూ ఉన్నారు. ఒక దిక్కు సమ్మెకపోతే ఇవాళ పోలీసు వాళ్ళని పెట్టేశారు. పోలీసు వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఎవరినన్నా మేము కొట్టినామా, బస్సులు ఆపినామా, బస్సుగాల పెట్టినామా, లేకపోతే ప్రయాణికులను ఆపినామా, డ్యూటీకి పోయి హోటళ్ళను కూడా ఆపలే. శాంతియుతంగా చేస్తే ఇవాళ చట్టాన్ని కాపాడే పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అక్కడే లెటర్లు ఇచ్చి మరి టెంట్ సామాన్ ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు అంటే ఇది ఏం ప్రపంచం, ఏం పాలన? ఈ ప్రజాపాలనైనా గవర్నమెంట్లో ఏమన్నా నిబద్ధత ఉందా? వాళ్ళు ఏమంటున్నారంటే అపోజిషన్ పార్టీలు రెచ్చగొట్టడం వల్ల ఈ ఘటన జరిగిందని గవర్నమెంట్ ఆల్రెడీ వాళ్ళ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినారు. ఇప్పుడు అట్లా అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరే వచ్చి మీకు మద్దతు ఇస్తామని చెప్పి రెచ్చగొట్టి మాకు అన్ని మాటలు చెప్పారు కదా. 53 రోజుల సమ్మెలో అదంతా మర్చిపోయిన అన్నీ ఉన్నాయి. మీరు కేవలం నాయకులు గట్టిగా ఉండి సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఉంటే మా మీద అపోహలు ఇచ్చి వేరే సమ్మె, ఇది ప్రొవొకేషన్ సమ్మె, వీళ్ళు టీఆర్ఎస్కి అనుబంధం, లేకపోతే రిటైర్డ్ అయిన వాళ్ళు అని చెప్పి తిలోదకాలు ఇస్తున్నారు. ఇంతకీ నువ్వు కూర్చోబెట్టి మాట్లాడితే ప్రజాపంతంలో వినకుండా మేము వెనకేసుకొస్తే అది ఉంటుంది. కూలి సంఘాలలో మాకు ఎక్కడ సభ్యత్వమే లేదు. ఇలా మేము కూలి సంఘాలను కార్మికులతో ఉండేటోళ్ళం, 24 గంటలు ఎండలో మండుటెండలో పనిచేస్తూ ఉన్నాం. ఆర్టీసీ అన్యాక్రాంతం అవుతుంటే కార్మికులు ఇబ్బందులు పడినప్పుడు యూనియన్గా మా బాధ్యత అది చేయాలి. దానికి జవాబు చెప్పకుండా ఏదో
ఏదో చెప్తా ఉంటారు, పుండు ఒక కాడ ఉంటే మందు ఒక కాడ పెట్టినట్టు చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. యాజమాన్యము ప్రభుత్వం ఇద్దరు కూడా లోపాల వల్లనే ఇలా ఇద్దరు కార్మికులు శంకర్ కావచ్చు, వెంకటయ్య కావచ్చు ఆవేదన గురైండ్రు. అది కాకూడదు. ఒక రోజా 2 రోజులు అంటే వాళ్ళు చిన్న జీతాలు, చాలని జీతాలు, ఇండ్లు ఉండవు, భూములు ఉండవు, కిరాయిలు కట్టుకోవాలి, పిల్లలు చదివించుకోవాలి. కాబట్టి మా ఉద్యోగాలు పోతే ఎట్లా అనేటువంటి ఆవేదనలో క్షణికావేశంలో ఉండొచ్చు. అటువంటి రాకుండా ఉండాలి. ఇదివరకు వచ్చిన సందర్భాలు కూడా మీరు వాళ్ళు 36 మందిని చంపినారని చెప్పి మీరే అంటున్నారు. మరి ఇవాళ మీరు ఎంతమందిని చెప్తారు? కాబట్టి ఇప్పటికైనా కానీ నేను గవర్నమెంట్ మాన్య ముఖ్యమంత్రి ఇప్పటికైనా క్యాబినెట్ మీటింగ్లో ఉన్నారు. వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, కూర్చోవాలి, కాలయాపన చేయొద్దు. దీన్ని ఏది లేకుండా అన్ని వర్గాలకు మీరు పెట్టినట్టు ఆర్టీసీని పరిరక్షించాలి, సమస్యలు పరిష్కారం చేయాలి. ఇటువంటివి ఇంకా ఎవరు కూడా అఘాయిత్యం చేసుకోకుండా ఉండాలి. చివరిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నా, ఆర్టీసీ కార్మికులైనా ఎవరు కూడా ఇవాళ బరిగేసి కొట్లాడుతుంది, జేఏసీ అండగా ఉంది. ఎవరు కూడా ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం, యాజమాన్యంతో మాట్లాడుతున్నాం. తప్పకుండా వాళ్ళ మెడలు వంచైనా మన సమస్యలు సాదుకుందాం. ఎవరు మీరు తొందరపడద్దు, తొందరపాటుకు పోవద్దు. ఇవాళ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి దీనికి పరిష్కారం చెప్పాలి. సమ్మెను నివారించే బాధ్యత వాళ్ళకు ఉంది. ఇది ప్రజలకు కూడా అన్యాయం జరుగుతుంది. నిన్న కరీంనగర్లో యాక్సిడెంట్ జరిగింది. అట్లాగే ఇవాళ బర్కత్పురాలో ఒక గేట్కే గుద్దిండు బండి తీస్తూనే. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ప్రజలకి ఇబ్బందుల్లో ఉంటారు. ఇవాళ ప్రజలు కూడా బస్ ఎక్కే పరిస్థితి ఉండదు. ఆర్టీసీకి ప్రత్యామ్నాయాలు ఇప్పుడు కూడా పనిచేయలే, ఇప్పుడు కూడా పనిచేయవు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే చర్య తీసుకొని పరిష్కారం చేయాలని మీ ద్వారా కోరుతున్నాను. సో ఇంకొకటి, ఇప్పుడు గవర్నమెంట్ రియాక్ట్ అవుతున్నట్టు కనబడుతున్నది. మంత్రుల ప్రెస్ మీటు, దాని తర్వాత మీతో బట్టి చర్చలని ఒక వార్త వస్తున్నది. సో ఇదేదో ముందే జరుగుంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చిండేది కాదు. అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడే వీళ్ళు మేల్కొంటారా? అదే కనబడుతున్నది. అంటే ఇప్పుడు అక్కడ ప్రమాదం జరిగింది, ఇది మొత్తం రాష్ట్రం అంతా ఫ్లేరప్ అవుతుంది. రేపొద్దున ఇంకేదన్నా పొరపాటున జరగరాంది జరిగితే బ్యాడ్ నేమ్ వస్తుందని ఇప్పుడు వాళ్ళు నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. ఇదేదో ముందే ఉండుంటే అసలు ఈ ఇన్సిడెంట్ జరిగి ఉండేది కాదు కదా. సమ్మె నివారణ చర్యలు ముందే ఉంటే ఇటువంటి సంఘటనలు జరిగేవి కావు. మరి ఎంత సమయం ఇచ్చినప్పటికి కూడా చివరి క్షణంలో అయితే కమిటేసి మేమేదో ప్రభుత్వానికి నివేదిస్తాం, తర్వాత ప్రభుత్వం పరిశీలిస్తుంది అనేటువంటిది ఏదైతే చెప్పారో, మరి చివరి క్షణంలో ఏదైతే చెప్పారో అది మేము నోటీస్ ఇవ్వగానే చేస్తే బాగుంటుంది. అది అట్లా ఇవ్వకుండా దీన్ని ముందే ఈ సమ్మెను నివారించినట్లయితే ఇట్లాంటివి కాకపోతుండే. గత ప్రభుత్వంలో మరి 36 మంది చనిపోయారు. మరి అటువంటిది కాకుండా మరి ఈ ముందే ఈ నివారణ చర్యలు చేపడితే ఇట్లాంటి సంఘటనలు జరిగేది కావు. కాబట్టి నేను ఇప్పటికైనా జరిగిన సంఘటనకు చాలా బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. మరి ఎవరు కూడా కార్మికులు ఈ రకమైనటువంటి చేయొద్దు. మరి పోరాటం చేసి సాధించుకున్నాం తప్ప ఎవరు ఆత్మీయ బలానికి పాల్పడొద్దు. మరి ఇటువంటి సంఘటన వెంకటయ్య కానీ మరి గౌడ్ కానీ ఇట్లాంటి మరి పాల్పడిన చాలా కరెక్ట్ కాదు. కాబట్టి ఏ కార్మికులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్మికులు కూడా ఇటువంటి కార్యక్రమం పాల్పడొద్దు. మనం పోరాడదాం, సాధించుకుందాం. మరి అంతే తప్ప మరి వేరే ఏ అసాంఘిక కార్యక్రమం కానీ దేనికి కూడా ఇటువంటి మరి పాల్పడొద్దు అనేది శాంతియుతంగా మనం పోరాటం చేసి మరి హక్కులు సాధించుకుందాం తప్ప వేరే ఎలాంటి కూడా మరి ఆవేశాలకు పాల్పడొద్దని సందర్భంగా నేను కార్మికులకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో మీరేం చెప్తారు? ఇప్పుడు దీనికి బాధ్యత ఎవరిది? సంఘాలు ఎంత బాధ్యత తీసుకొని ఇప్పుడు ఇట్లాంటివి ఆపడానికి మీరు ప్రయత్నం చేయబోతున్నారు? ఇప్పుడు నేను ఒకటే ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఈరోజు నర్సంపేట డిపో జరిగినటువంటి సంఘటన ఏదైతుందో శంకర్ గౌడ్ అంటుపెట్టుకోవడానికి గల కారణం నేనేం భావిస్తున్నా అంటే, నేను ఒకటే మంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు ప్రెజర్ చేయడం వల్ల డిపోల దగ్గర పోలీసు వాళ్ళు అక్కడ కార్మికులను ఉండనిస్తలేరు, టెంట్లు వేయనిస్తలేరు, డిపో సరౌండింగ్లో ఉండనిస్తలేరు. అది మీరు చెప్పితే ఆ విధంగా జరుగుతుందా, లేకపోతే మా ఎండి గారు ఐపీఎస్ మరి ఆయన చెప్తే అక్కడ మమ్మల్ని ఉండనిస్తలేరా? ఇవాళ ఉదాహరణకు చెప్పినట్లయితే డిపో దగ్గర పోయి నిలబడ్డా కూడా, ఇవాళ ఉదాహరణ హైత్నార్ 1 డిపో ఉందండి, అక్కడ నిన్న 14 మందిని అరెస్ట్ చేశారు. పొద్దున తీసుకుపోయారు, సాయంత్రం దాకా కూర్చోబెట్టి వదిలేశారు. మళ్ళీ ఈరోజు పొద్దున 4గురిని అరెస్ట్ చేశారు, తీసుకుపోయారు, మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. మళ్ళీ మధ్యాహ్నం 14 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికీ వాళ్ళు అబ్దుల్లాపురం మెట్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఆ డిపో దగ్గర గేట్ మీటింగ్ పెడుతురు అని చెప్పి 4 కండక్టర్ల మీద అక్కడ యాజమాన్యం వాళ్ళపైన కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు వాళ్ళు దాన్ని ఏమంటాం మనం, బెయిల్ తీసుకోవడానికి ఇప్పుడు డబ్బులు కావాలి. ఎవరు ఇస్తారండి? ఎఫ్ఐఆర్ కూడా అయింది 4 వ్యక్తుల మీద. నరేష్ అని, ఉపేంద్ర అని, సుజాత అని, రాధిక అనే అమ్మాయిల మీద రిమాండ్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు అక్కడ పోయి మన సిపిఐ పార్టీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ బెయిల్ ఇస్తా అని చెప్పారు. మరి దీని అంతటి కారణం ఎండి గారా, ఇటు ప్రభుత్వమా? మేము ఫస్టే చెప్తా ఉన్నాం, మా కార్మికులకు అందరికీ విజ్ఞప్తి చేసినాం, మనం శాంతియుతంగా ధర్నా చేద్దాం, సమ్మె చేద్దాం.
డిపోల కాడ గేట్ల కాడ మేము అడ్డం వండొద్దని చెప్తా ఉన్నాం. నడుపుకునే బస్సులు నడపొద్దని నడుపుకొని మనకు సంబంధం లేదు. ఏదైతే రెగ్యులర్ ఎంప్లాయీ ఉండో ఒక్కరు కూడా ఆబ్సెంట్గా మొత్తం ఆబ్సెంట్ అయ్యారు, ఒక్కరు కూడా డ్యూటీకి వెళ్ళలే. ఇటువంటి మేము శాంతియుతంగా చేస్తుంటే మరి దిల్సునార్ డిపో కాడ నిన్ననే పోలీసులు అసలు డిపో దగ్గర ఉండనిలే, ఇవాళనైతే దరిదాపులో కూడా ఉండనిస్తలేరు, ఎక్కడో గల్లీలోకి వెళ్ళగొడతా ఉన్నారు దిల్సునార్ డిపో కాడ కూడా. మరి పోలీసు వాళ్ళని పెట్టి మీరు అంత ప్రొటెక్షన్ పెట్టుకొని ప్రైవేట్ బస్సులైన తర్వాత ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతున్నారు. నేను నడుపుకొని మేము కాదంటలేం. ఇలా 9,500 బస్సులు నడిపితే సరిపోయింది, 200-300 బస్సులు నడిపినంత మాత్రాన పోయేం లేదు. కాబట్టి కార్మికులకు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవాళ మనం 2 రోజులకే ఆవేశపడితే ఇంకా ఉద్యమం ఎన్ని రోజులు తాగుతుందో తెలియదు, మరి ప్రభుత్వం ఎన్ని రోజులు కొనసాగించుకోవాలనుకుంటుందో తెలియదు. కాబట్టి దయచేసి మీరు ఎవ్వరూ అధైర్యపడొద్దు, సమ్మె శాంతియుతంగా చేద్దాం, మన సమస్యలను పరిష్కరించుకుందాం. ఏదైతే ప్రభుత్వం ఎలక్షన్ల మేనిఫెస్టోలో పెట్టిరో ఆ డిమాండ్లనే మేము అడుగుతున్నాం తప్ప వేరే కొంతమ కోరికలు లేదు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలక్ట్రికల్ బస్సుల పేరు మీద హైదరాబాద్ సిటీలో 4 డిపోలలో ఎలక్ట్రిసిటీ బస్సులు ఉన్నాయి, తర్వాత వరంగల్ హన్మకొండలో ఉన్నాయి, సూర్యాపేటలో ఉన్నాయి, తర్వాత నల్గొండలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి మీరు డ్రైవర్లు కండక్టర్గా పోరి, మెకానికులని కండక్టర్గా పోరి, లేకపోతే మిమ్మల్ని కరీంనగర్ జోన్ పంపుతాం, లేకపోతే హైదరాబాద్ జోన్ పంపుతాం అని బెదిరించి రాయించుకుంటారు. కాబట్టి అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సుల వల్ల డిపో స్థలాలను కూడా కబ్జా చేశారు ప్రైవేట్ మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, ఎలక్ట్రో జేబిఎం కంపెనీ అని. కాబట్టి అట్లాంటి వాటిని కూడా మరి ప్రభుత్వం ఏమంటే తక్షణమే చొరవ తీసుకొని కార్మికులు ఎలాంటి అఘాయిత్యం చేసుకోకుండా పరిష్కారాలు జరగాలంటే మరి ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు మాకు గత సమ్మె 2019 సమ్మెలోనే పీసీసీగా ఉన్నప్పుడే హామీ ఇచ్చిండు, మరి మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇచ్చిండు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చొరవ తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా, మా కార్మికులకు కష్టం జరగకుండా, ఆర్టీసీని నష్టపోకుండా మీరు తక్షణమే చొరవ తీసుకొని సమ్మెను విరమింపజేయాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సో మీరు చెప్పండి, ఎందుకు ఇంత సహనం కోల్పోతున్నారు కార్మికులు? అంటే జస్ట్ సెకండ్ డేనే కదా, ఇప్పుడు 10-15 రోజులు 20 రోజులు చేసిన తర్వాత ఇది గవర్నమెంట్ వింటలేదు చేస్తలేదు అంటే అప్పుడు ఏమన్నా నిర్ణయం తీసుకున్నారంటే పాపం అని అనుకోవచ్చు. ఎందుకు రెండో రోజుకే ఇంత దారుణమైన పరిస్థితి? మానసికంగా వేదన, వీళ్ళు టీవీలలో వచ్చే స్టోరింగ్స్, మంత్రి గారు మాట్లాడుతున్న మాట అంటే ఏమి కాదేమో అంటే భవిష్యత్తు ఏమవుతుంది. గతంలో 10 సంవత్సరాలు అనుభవించినాం, ఇప్పుడు 2.5 సంవత్సరాలు అనుభవిస్తున్నాం. రేపు ఏమైనా జరిగితే మా పరిస్థితి ఏంది, ఏమో ఈ బతుకులు కూడా చనిపోయాం మేలని అనుకుంటున్నామో, కానీ అది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు. ఎందుకంటే 2 రోజులు కాబట్టి ఇంకా కొంతకాలం మనం చూడాలి. జేఏసీ గట్టిగా ఉంది, ఎవరు భయపడే పరిస్థితి లేదు. మన హక్కులు సాధించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. రాత్రిపరంగా డిపోలు తిరుగుతున్నాము, అందరినీ ధైర్యం నింపుతున్నాము, వాళ్ళకు ధైర్యాన్ని కలిగిస్తున్నాము. ఇటు మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నాము, అటు ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నాం. మేము ఎవరికి శత్రువులం కాదు. ఇవాళ ఆర్టీసీని కాపాడుకోవాలనేదే మా ఉద్దేశం. మాకు పూర్వీకులు సంపాదించిన ఆస్తులని అవి ఎవరు కొల్లగొట్టకుండా కాపాడుకోవాలి. రేపు మా పిల్లలకు భవిష్యత్తుకి ఈ తెలంగాణలో ఉన్నటువంటి యువతలకు ఉద్యోగాలు రావాలంటే ఇలా 15,000 మంది రిటైర్మెంట్ అయితే ఒక్క రిక్రూట్మెంట్ కాలే. మరి ఆ రోజు 54,000 మంది ఉండే 32 లక్షలు, ఇవాళ 18,000 మంది ఉంటే 38,000 మంది ఉంటే దగ్గర 36 లక్షల కిలోమీటర్ ఒక రోజుకు తిరుపుతున్నాము. అంటే పనిభారం పెరిగింది, కిలోమీటర్లు పెరిగినాయి, టైమింగ్ తగ్గింది, అధికారులు ఇష్టం వచ్చినట్టు కిలోమీటర్లు పెంచుతారు. అది ఎండి గారికి తెలుసో తెలియదో, మంత్రి గారికి తెలుసో తెలియదో, కానీ ఇక్కడ కార్మికుల మీద భారం పడుతుంది. కాబట్టి మేము ఈ ఆర్టీసీని కాపాడుకోవాలి, కార్మికులను కాపాడుకోవాలనే పద్ధతిలో జేఏసీగా ముందుకు పోతుంది. ఇప్పుడు మీ నాయకులంతా కలిసే ఉన్నారా? యూనియన్లు అన్ని కలిసే కొట్లాడే ప్రయత్నం చేస్తున్నాయా? అంటే యూనియన్లు స్ట్రాంగ్గా ఉంటేనే మీ కింద ఉన్న కార్మికులు గట్టిగా కొట్లాడగలుగుతారు. సో అట్లేమన్నా వాళ్ళు ఏమైనా ఆత్మస్థైర్యం కోల్పోయే పరిస్థితి ఏమైనా ఉందా? అన్ని వైపుల నుంచి అందరి గవర్నమెంట్ ఎట్లాగో ఆ రకంగా ఉన్నది, సో మీ వైపు నుంచి ఎట్లున్నది? మా దగ్గర ఈ ఆర్టీసీలో 11 యూనియన్లు ఉన్నాయి, 11 యూనియన్లు కలిసే ఉన్నాయి. అందరూ మన చర్చలు అందరం కలిసిపోయినాం. అందరిది ఒకటే మాట, ఏదైనా కార్మికు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని కార్మిక సంఘాలు జేఏసీకి సపోర్ట్ చేస్తున్నాయి. మేము అందరం కలిసే పోరాడుతున్నాం, ఎవ్వరు విడిపోయిన లేదు, ఎవరికొరు వ్యతిరేకం లేదు. ఈ ప్రభుత్వం అట్లా చేస్తుందని చెప్పి వాళ్ళు చేయాలనే ప్రయత్నం కూడా చేశారు. అయినా మేము ఎక్కడ విడిపోలే. మేము 11 సంఘాలు ఏవైతే ఉన్నాయో కలిసే మన చర్చలకు కూడా వెళ్ళినాము. అందరం ఒకే ఒకనాం, అందరం ఒకటే వాయిస్ చెప్పినాము, వేరే రకం ఎక్కడ పోలేదు. కాబట్టి అందరం కలిసే సమస్యలు సాధించుకుంటాం. మాట్లాడతారా మీరు? మీరేం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే మన తొలి వెలుగు ఛానల్ ద్వారా మా సమస్యల పట్ల మీరు స్పందించినందుకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే మేనేజ్మెంటు
2019 నుంచి ఇప్పటి వరకు యూనియన్లు లేవంటే కనీసం మనుషుల్లాగా చూడకుండా, లీవులు ఇవ్వకుండా, హాస్పిటల్లో బెడ్లో ఉంటే శిలువను ఎక్కించిన ఫోటోలు, శవాల దగ్గర ఉంటే శవాలను పాడమోసినట్టు ఫోటోలు పెట్టి కనీసం మనుషుల్లాగా చూడకుండా అనేక రకాలుగా వేధించారు. అసలు మేము ఉద్యోగులము, మాకు హక్కులు ఉంటాయి, కార్మిక చట్టాలు ఉంటాయి, కార్మిక ఎంటీడబ్ల్యూ యాక్ట్ ప్రకారం ఎన్ని గంటలు పనిచేసే విధానం ఉంటుంది. దాదాపు ఇది నిన్న మొన్న పుట్టిన సంస్థ కాదు. రాజరిక వ్యవస్థలో 1932లో 94 ఏళ్ళ సుదీర్ఘమైన చరిత్ర గల సంస్థ. మరి మీకు అండదండలు అంత గవర్నమెంట్ నుండి ఉండే యాజమాన్యము గవర్నమెంట్ను ఎందుకు మిస్గైడ్ చేస్తున్నారు? కార్మిక చట్టాలు ఉండవా? ఈ యూనియన్లు ఏమన్నారు? ఈ 6 సంఘాలుగా జేఏసీ ఏర్పడి లేబర్ కమిషన్కు సమ్మె నోటీస్ ఇచ్చాము, వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయినప్పుడు కన్సర్న్ మినిస్టరు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి ఇచ్చాం, లేబర్ మినిస్టర్కి ఇచ్చాం, చీఫ్ సెక్రటరీకి ఇచ్చాము. అదే రకంగా డిపార్ట్మెంటు సంబంధించిన రోడ్స్ అండ్ భవనాలకు సంబంధించిన వాళ్ళ చీఫ్ సెక్రటరీలకు కూడా ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత ఈ యాజమాన్యం స్పందించకుంటే, ప్రభుత్వం స్పందించకుంటే కమిటీ చేసినాము, 29 సమస్యలు మాకు ఆల్మోస్ట్ ఓకే, 2 పెండింగ్ నేనేదో చెప్తున్నాడు కదా పొన్నం ప్రభాకర్ గారు మంత్రి హోదాలో మా సమస్యల పట్ల సిద్ధశుద్ధితో ఉంటే మాకు ఈ గతి ఎందుకు పడుతుంది? అధికారులు ఒక మాట సార్, 19లో యూనియన్లు లేవంటే ఇవాళ ప్రజాప్రభుత్వం అని చెప్పి 48 గంటలు మహాలక్ష్మి స్కీమును సక్సెస్ చేసుకున్నారు. 6 అంశాలు మీరే పెట్టారు. 6 అంశాలలో ప్రధానమే ఆర్టీసీని విలీనం చేస్తాము, యూనియన్లు అనుమతిస్తాము. యూనియన్లు అనుమతిస్తే ప్రభుత్వానికి ఆర్థిక భారమా? ఆర్థిక భారం లేదు కదా. ఆర్థిక భారం లేదు. మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం. మేనేజ్మెంట్ దగ్గర పోతాం, కూర్చుంటాము. ఈయనకు జ్వరం వచ్చింది, ఇంక కడుపున వచ్చింది, ఇంతమంది రిటైర్ అయ్యారు, ఈ ప్లేస్లో ఇంకా 4 రిక్రూట్ కావాలి, 4 రిటైర్ అయితే 4 రిక్రూట్ కావాలని చెప్తాం. యాజమాన్యానికే సోయి లేదు. ఎంతమంది రిటైర్ అయిపోయినా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను పెంచి పోషించి కార్మికుల కడుపు కొడుతుంది యాజమాన్యం. దానికి ఒత్తాసు పలుకుతుంది ప్రభుత్వం. ప్రభుత్వాన్ని చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మీ ఇంటెలిజెన్స్ రిపోర్టు, మీ స్పెషల్ బ్రాంచ్ రిపోర్టు, మీ ఏజెన్సీలు ఏవైతే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉన్నాయో రిపోర్ట్ తెప్పించుకోండి. యాజమాన్యం చెప్పినా, మీ మంత్రి గారు చెప్పినా ఈ యథార్థం అనుకోకు. మేము చెప్పే కష్టాలు, కన్నీళ్ళు, బాధలను మాతోటి భుజం కలిసి నడిచి సర్వనారాయణ స్టేడియం సాక్షిగా మాకు సపోర్ట్ చేశారు, మా కోసం అరెస్ట్ అయ్యారు. మా విధేయతతోటి మిమ్మల్ని గెలిపించుకున్నాం, మీకు విధేయతగా ఉన్నాం. 2.5 సంవత్సరాలు కాలం వచ్చినా కానీ మీకు ఏమి చేయలేదు. కనీసం అపాయింట్మెంట్ మీ గుమ్మం దగ్గర ఎన్నోసార్లు వచ్చినాం, ఇంతవరకు కూడా మీరు అపాయింట్మెంట్ ఇయ్యరు. మీకు లెటర్ కూడా పెట్టాం, సీఎంఓకి లెటర్ పెడితే మీరు స్పందించరు. మంత్రి గారు మిస్గైడ్ చేస్తురా, యాజమాన్యం మిస్గైడ్ చేస్తురా? 7 సంవత్సరాల నుంచి యూనియన్ లేకపోతే కార్మికుడు అగ్గి మీద గుగ్గిలం కాదా? 16 గంటలు ఎట్లా పని చేస్తారు మహిళా కార్మికులు? ఇవాళ మీరు స్పందించకపోయినందుకే వాళ్ళ వేదనతోటి, ఆవేశంతో, ఆందోళనతోటి దిక్కుదోచని పరిస్థితిలో ఆత్మహత్య చరణం అంటుంటే ఈ తెలంగాణ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ మంత్రి ఇచ్చారు. ఇది మాకు దాదాపు 40 ఏళ్ళ ఆర్టీసీలో అనుభవం ఉన్నది. ఈ 40 ఏళ్లలో క్యాబినెట్ మినిస్టరు ఈ మా అంశాలు శాఖకు సంబంధించినవి వారు చూడాల్సింది పోయి, ఇది విలీనం అనే సమస్య, యూనియన్ అనే సమస్య అందరు క్యాబినెట్లో నిర్ణయించాలి. కాబట్టి మీరు క్యాబినెట్ మినిస్టర్లు పొమ్మంటే సీనియర్ మినిస్టర్లు తుమ్మల నాగేశ్వరరావు కానీ, ఇంకో శ్రీధర్ బాబు కానీ వీరంతా ఉండి నవ్వుకున్నారు. కోమటిరెడ్డి గారి నవ్వుకున్నారు. ఆయన శాఖకు సంబంధించిన అంశాలు మేమెట్లా, సీతక్క గారు కానీ నవ్వుకున్నారు. వారి శాఖకు సంబంధించిన అంశాలలో నేనెట్లా ఇన్వాల్వ్ అవుతాము, వారి శాఖకు వారే ఇన్వాల్వ్ అయ్యి దాన్ని పరిష్కారం చేసుకోవాలి. క్యాబినెట్లో ఏమున్నాయి? ఎన్ని సంవత్సరాల నుంచి క్యాబినెట్ నడుస్తలేదా? లేకపోతే సీనియర్ మంత్రులు లేరా? ఈ విధంగా మమ్మల్ని తప్పుదారి పట్టిస్తే మేము చిన్నపిల్లలమా? ఆ విధంగా తప్పుదారి పట్టించే చర్యలు ఈ మేనేజ్మెంట్ కానీ, ప్రభుత్వం గౌరవ మంత్రి గారు కానీ చేయకూడదు. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నాకు తెలంగాణ సాధనలో పార్లమెంట్లో గొంతెత్తి అరిచినాడు. ఉద్యమకారుని అని చెప్పుకుంటారు. ఉద్యమకారుని అంటే మా ఇంట్లో ఉద్యోగాలు అడుగుతలేము కదా. దాదాపు 16-18 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళ ప్లేసులలో రిక్రూట్ కాకుండా, ఒక్కరు కూడా రిక్రూట్ కాకుండా ఒక్కరు ఉద్యోగం ఇవ్వలేదండి. చనిపోయిన పిల్లలకు బ్రెడ్ విన్నర్ స్కీమ్ ఇస్తే మీరు గొప్పగా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాము, 1134 ఇచ్చినా. నిన్న టీవీ డిబేట్లో ఆయన అదే చెప్తున్నాడు. వాళ్ళ ప్రతినిధి, అధికార ప్రతినిధి 1134 మంది చనిపోతే వాళ్ళ స్థానంలో వెంటనే ఇవ్వలే. నెలకు 2 నెలలు వేరే డిపార్ట్మెంట్లలో 3 నెలలు 6 నెలల లోపల ఇస్తారు.
7 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆ కుటుంబం పస్తులున్న తర్వాత ఇస్తారు. ఇచ్చినాక వాళ్ళకి ఇప్పుడు అపాయింట్మెంటే రెగ్యులర్ ఉండాల్సింది. ఆ రెగ్యులర్ ఉండకుండా కన్సల్టేట్ పేరుతోటి 3 సంవత్సరాలు కన్సల్టేట్ పేరు అంటే వానికి ఏముండదు, డిఏ ఉండదు, హెచ్ఆర్ఏ ఉండదు, సిసిఏ ఉండదు. అంటే 15,000 బేసిక్ అంటే 15,000 వస్తుంది. ఆ 15,000 బేసిక్ హెచ్ఆర్ఏ ఇప్పుడు ఎంత 24%, డిఏ 50%, ఇవన్నీ కలిపితే 30,000 వస్తుంది. ఈ 15,000 తోటి 3 సంవత్సరాలు ఆ కుటుంబాన్ని నడుపుకోవాలి. ఈ విధంగా దోపిడీ వ్యవస్థను రంగం తీసిరు. ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పారు, తెలంగాణ నిరుద్యోగులకు నిధి నియామకాలన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు, నేను ఇస్తానప్పుడు ఇవాళ అవుట్ సోర్సింగ్ సీపింగ్ అయింది. మెకానికల్ సీపింగ్ అయినారు. మెకానికల్ ఎవరైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా వాళ్ళని తీసుకున్నారు, సూపర్వైజర్లను తీసుకున్నారు. సెక్యూరిటీ సిబ్బంది ఎంత ఇంపార్టెంట్ అంటే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ. డిపోలో ఒక నట్టు కూడా ఎవరైనా దొంగిలిస్తే వాళ్ళ మీద కేసు రాస్తే ఉద్యోగాలు పోతాయి. మా ఆర్టీసీ ఆస్తులను, మా ఆర్టీసీ పరికరాలను, బస్సులను కంటికి రెప్పలాగా కాపాడే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ చేయడం అంటే ఆర్టీసీ నిర్వీర్యం చేయాలనే కేంద్ర ప్రభుత్వం ఈ పొల్యూషన్ తోటి ఇచ్చిన బస్సులను వాళ్లకు సబ్సిడీలు ఇవ్వాలా, వాళ్ళకు డిపోలను మాకు ఎన్నో 90 ఏళ్ల పైన ఉన్న డిపోలు దారదత్తం చేయాలా. ఒక్క ఉద్యోగం కూడా ఈ గవర్నమెంట్ ఒక్కటి ఇవ్వలేదు. రిమూవ్ అయిన వాళ్లకు ప్రజాపాలన 250 ఉద్యోగాలు ఇచ్చినామంటే పర్మనెంట్ అయిన వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్కి ఉన్న వాళ్ళు ఇంకా 2,000 మంది ఉంటారు. ఇంకా 400-500 మంది రిమూవ్ ఫ్రమ్ సర్వీసు. ఆర్టీసీలో ఒక్కరోజు 2 రోజులు రాకపోతే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అనేది ఒక అనవాయితీగా పెట్టుకోరు. అసలు ఈ మానవత్వం ఉందా? ఏమి రెగ్యులేషన్స్, ఏమి విధానము? దీన్ని ఖండించాల్సిన బాధ్యత లేదా? ముఖ్యమంత్రి గారు మీరు ఎవరు చెప్తే నేనొద్దు, మీరు మాతోటి చర్చలు జరిపి మీ ఇమేజ్ పెరగాలంటే మీకు అండగా ఉన్నాము. మీరు మాకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండి గెలిపించిన ఆ విధేయత ఉంటే మా కోసం అరెస్ట్ అయ్యి మాకు సపోర్ట్ చేసినందుకు మీ మేలు మరవకుండా మేము గెలిపించుకున్నాం. ఆ గెలిపించుకున్న విధేయత మీరు కాపాడుకోవాలంటే కార్మిక సంఘాలతోటి మీరు ప్రత్యక్షంగా చర్చలు జరిపి మీకేమైనా కష్టముంటే చెప్పండి, ఇవాళ ఇచ్చేది రేపు ఇస్తామనండి, ఒప్పుకుంటాం. కానీ కాలయాపన చేసి కార్మిక హృదయాలను అగ్గిపాలు బుగ్గిపాలు చేస్తాయంటే మీ ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాము. మాతోటి పెట్టుకున్న ఏ ప్రభుత్వం అయినా మట్టిలో కలిసిపోయింది. అదేవిధంగా ఈరోజు ఈ 32 డిమాండ్లలో బ్రెడ్ విన్నర్ స్కీమ్ కానీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ అయ్యే కండక్టర్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తెలంగాణ బిడ్డలుగా మేనేజ్మెంట్కు ప్రభుత్వానికి డిమాండ్లో పెట్టినాము. మీకు ఉద్యోగ అవకాశాలు రావడానికి, పర్మనెంట్ ఉద్యోగాలు రావడానికి జేఏసీ రాష్ట్ర జేఏసీ మరి పిలుపునిచ్చి దాంట్లో డిమాండ్లు పెట్టాము. తొందరపడి ఉద్యోగాలకు పోయి డ్రైవర్లు యాక్సిడెంట్ చేసి మరి కేసుల పాలు కావద్దు. కండక్టర్లు కూడా మీరు మహిళలు కానీ ఎవరైనా కానీ మీ ద్వారా తెలియజేస్తున్న వాళ్ళు ఉద్యోగాలకు విధులకు రావద్దు. ఏడీసీలు కూడా అక్కడక్కడ ఈ డిపోలు ఆ డిపోలు ఉండే మేనేజ్మెంట్కు ఏజెంట్లుగా మారొద్దు. మీరు సమ్మె చేస్తున్నాము, సమ్మెకు ప్రతి ఉద్యోగి అవుట్ సోర్సింగ్ వాళ్ళు తెలంగాణ బిడ్డలు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాము. ఎవరు కూడా అధైర్యపడవద్దు, మేము గట్టిగా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు స్పందించాలని ఏం జరిగింది? భద్రాచలం డిపో ఓకే ఏమైంది? గడ్డి మంది తాగి ఆత్మహత్య పట్టించండి వార్త వచ్చింది. ఎక్కడది? ఖమ్మమా? సో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే భద్రాచలం డిపోకి చెందిన లింగారెడ్డి అనే డ్రైవర్ అట సమ్మె పైన ప్రభుత్వ నిరంకుశతత్వాన్ని నిరసనగా ఖమ్మంలో తన నివాసం నందు పురుగుల మందు దాగి సూసైడ్ అటెంప్ట్ చేసినట. పరిస్థితి విషమంగా ఉంది. జిఎల్ రెడ్డి 825862 అట ఆయన నెంబర్, ఇది స్టాఫ్ నెంబర్. పర్లేదు. సో ఇతనే, అతని ఫోటో కనబడుతున్నది. సో ఇప్పటికే నల్గొండలో ఒక ఇన్సిడెంట్ జరగాల్సింది, అది పాపం సేవ్ అయిండు. ఒక దగ్గర అయితే అది నర్సంపేటలో అయితే చాలా దారుణం ఉంది. ఆయన ఆల్మోస్ట్ 60-70% కాలిన గాయాలు. ఇప్పుడు ఇతను గడ్డి మంది ఆగినట్టున్నారు, ఖమ్మం డిపోకి చెందిన వ్యక్తి. సో చాలా దారుణమైన సిచ్యువేషన్. ఇక్కడ మాట్లాడతారా? సో ఇది ప్రధానమైన పరిస్థితి. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావాల్సిన అవసరం. ఏమాత్రం మీరు ఆలస్యం చేసినా, వీళ్ళతో చర్చలు జరపకపోయినా ఇంకా చాలామంది ఈ పరిస్థితికి వెళ్ళే అవకాశం ఉన్నది. ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాం, ఆత్మహత్య పిరికి పంద చర్య. దీన్ని మనం బలంగా ముందుకు తీసుకెళ్ళాలి. మనం ఈ కీర్తించి ఊరేగింపులు చేసి మళ్ళీ 1500 మంది చచ్చిపోయారు తెలంగాణ ఉద్యమంలో, ఇంకా ప్రాణాలు పోగొట్టుకోవడానికి తెలంగాణ సిద్ధంగా లేదు, ఈ సమాజం సిద్ధంగా లేదు. సో దయచేసి మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీలు, జర్నలిస్టులు, మేధావులంతా ఆలోచించండి.
ఇంకా సావులు సరిపోయినాయి, ఇంకా చనిపోయిన కాడికి చాలు. చనిపోయిన తర్వాత వచ్చిన తెలంగాణలో మనం సాధించింది కూడా ఇప్పటిదాకా ఏమీ లేదు. సో కాబట్టి ఏదైనా కలబడి నిలబడి కొట్లాడి ప్రభుత్వం మీద యుద్ధం చేసి సాధించుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ప్రజలు మీకు మద్దతుగా ఉన్నారు. సో కాబట్టి మీ కుటుంబాలని ఆగం చేయకండి. ఈ ఆత్మహత్య అనే నిర్ణయాన్ని, ఒకవేళ అలాంటి సూసైడ్ టెండెన్సీలో మీరు ఆ లైన్లోకి వెళ్తుంటే మీ తోటి కార్మికులతో మాట్లాడి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.